హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిల్ మేకర్ అది సోయా గ్రాన్యుయేట్స్ ఉంటాయండి, దాంతో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి సేమ్ కీమా మటన్ లాగా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. బోన్స్ అనేవి దృఢంగా ఉంటాయి మరియు ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా తోడ్పడుతుంది. ఎదిగే పిల్లలకి ఇది పెడితే చాలా బాగుంటుందండి. చాలామంది గ్యాస్ ట్రబుల్ అని భయపడతారు, కానీ అలా ఏముండదండి. ఎవరైనా తినవచ్చు దీన్ని ప్రిపరేషన్ చూద్దామండి. మనకి ఆనియన్స్ మరియు టమాటా అయితే కట్ చేసుకున్నాము. ఇవి సోయా గ్రాన్యుయేట్స్ని కొంచెం వేడి నీళ్ళలో వేసేసి తర్వాత కొంచెం నీళ్ళు వేసేసి వాటర్ల కింద తీసి పక్కకు పెట్టుకోవాలండి. దీనికి ఎక్కువ మసాలాలన్నీ ఏమీ వేయట్లేదు, కొంచెం ఓన్లీ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది. సేమ్ మటన్ టేస్ట్ అయితే వస్తుందండి. వేడి నీళ్ళు వేయంగానే మనకు అలా కొంచెం వాటర్ తీసేసి పక్కకు పెట్టుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెం వేడైనాక మనం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, గ్రేవీ టైప్ వస్తుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4 కట్ చేసుకున్నాము సన్నగా. కొంచెం కరివేపాకు వేసుకొని అది మొత్తం కొంచెం ఆయిల్లో బాగా ఉడికించాలండి ఆనియన్స్ని. ఇందులో మనం కొంచెం సేపు ఫ్రై అయినాక కొద్దిగా పసుపు అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించాలండి. టమాటాలతోని మనకి గ్రేవీ అనేది వచ్చేస్తుంది. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. సేమ్ మటన్ కీమా టేస్ట్ అయితే వస్తుంది. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేసుకున్నాము. ఇది వేసి ఒక 5 మినిట్స్ బాగా కలపాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని రెండు కలిపి మిక్స్ చేద్దామండి బాగా. ఇది అన్నీ రెడీ ఉంటే మనకి ఒక 15-20 మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఉడకడానికి మనకి కొంచెం టైం పడుతుంది. ఆనియన్స్ టమాటాతో మనకి గ్రేవీ అనేది వస్తుందండి. కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ని బాగా ఉడికించాలి. ఇలా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇది సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఉడుకుతాయి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కావాలి అంటే మళ్ళీ కొంచెం వేసుకుందాం. పైనుంచి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికిద్దామండి. ఇది మంచిగా ఉడికిన తర్వాత మనం దీంట్లోనే సోయా గ్రాన్యుయేట్స్ వేసి అవి కూడా ఆనియన్స్తోనే ఉడికించాలండి. అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. వాటర్లకించి మొత్తం తీసేసి గట్టిగా వాటర్ మొత్తం పిండేసి ఇందులో వేసేసుకోవాలి. బాక్స్ మొత్తం వేసేస్తున్నామండి. సోయా గ్రాన్యుయేట్ బాక్స్ వస్తుంది కదండి, అది మొత్తం. అంటే మనకి ఒకవేళ ఒక 4-5 మెంబర్స్కి ఆఫ్టర్నూన్ అండ్ నైట్ 2 టైమ్స్ అయితే తినొచ్చండి. మొత్తం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టి ఉంచేద్దాం. తర్వాత మనం కారం అవన్నీ వేసామండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికిద్దామండి. ఇలా టేస్ట్ కూడా రోటీకైనా రైస్కైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. మటన్లో ఉన్న ప్రోటీన్స్లో దీంట్లో కూడా ఉంటాయి. వెజిటేరియన్స్కి చాలా మంచి కర్రీ అండి ఇది. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి, సాజీరా లవంగ పట్ట అన్నీ వేసి స్మాష్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసుకుందాం. ఇది అయినాక ఒక ప్లేట్లో తీసుకుందామండి. మధ్య మధ్యలో సోయా గ్రాన్యుయేట్స్ని కలుపుతూ ఉండాలి. తర్వాత కారం 1 స్పూన్ వేసాను. కొంచెం సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ వేసాము ఆనియన్స్తో, ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించాలి. లాస్ట్కి టమాటాలు వేసి దీంతో స్మెల్ అనేది ఉండదండి.
ఉప్పు కారం బాగా మిల్ మేకర్స్కి దీనికి పట్టాలి బాగా. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసాం. తర్వాత ఒక 5 బిగ్ టమాటాస్ అయితే కట్ చేసుకున్నాం, చాప్ చేసి పెట్టాం కదండి. తర్వాత అవి కూడా వేసేసి ఉడికించాలి. మధ్య మధ్యలో ఉడికిస్తూ కలుపుతూ ఉండాలండి, ఇది మాడకుండా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బాగా ఉడికాయి. ఇందులో ఇప్పుడు మనం టమాటాలు వేసామండి. టమాటాలు వేసేసి మరి కూడా ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించాలండి. ఇది గ్రేవీ టైప్ వస్తుంది మనకి టమాటాతోని. ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చింది అండి. ఇప్పుడు లాస్ట్కి మనం 2 స్పూన్లంతా గరం మసాలా వేసుకొని, దీంతోనే మనకి మటన్ కీమా టేస్ట్ అయితే వస్తుందండి. ఇది వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ మనకు సోయా గ్రాన్యూల్స్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగా ఉంది.